మరొక అంశం రజనీ గారు, పివి సునీల్ కుమార్ గారి అంశానికి సంబంధించి ఇప్పుడు ఆయన తన ఆవేదన చెప్పారనమాట. రఘురామ్ గారి ఎపిసోడ్ సంబంధించి వారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీద ఒక చర్చ నడుస్తూ ఉంది. అంటే మేము ఆ విధంగా చేయలేదు, ఆ విధంగా కొట్టామని చెప్పేసి ఆరోపణ చేస్తా ఉన్నారు. సో ఆ ఆరోపణ వారు చేసింది నిజమైతే మరి నిన్న వారికి జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఆ విధంగా ఆయన్ని కొడితే ఆయన ఒంట్లో ఒక్క ఎముక కూడా మిగిలి ఉండేది కాదని ఇప్పుడు మన లైవ్ లో చెప్పారు ఆయన. సో మీరు ఒక అడ్వకేట్ గా మీరేం చెప్తారు? నా ఆర్గ్యుమెంట్ ఇది, నేను చెప్పుకోకూడదని అడుగుతున్నారు సార్. ఎగ్జాక్ట్లీ సార్, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఒక ఐఏఎస్ కానీ వాళ్ళ తెలివితేటల ముందు ఏ రాజకీయ నాయకుడు తెలివితేటలు కూడా దిగదుడిపోయానండి. ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే ఒక రాజకీయ నాయకుడు అవుతారు కానీ రాజకీయ నాయకుడు తలకిందులుగా తపస్సు చేసిన ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ ఎప్పటికీ కాలేరండి. సో వాళ్ళ విజువలైజేషన్ వాళ్ళకు ఉంటది. సో అంతిదిగా ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని కొట్టితే ఇమీడియట్ గా అతను బయటకు వస్తే ఇవాళ కాకపోతే రేపన్నా ఒక డెడ్ బాడీ చనిపోతే అది 10 గంటల ముందు చనిపోయిందా 10 రోజుల ముందు చనిపోయిందా అని తీసుకురాగల టెక్నాలజీ నాలెడ్జ్ ఉంటుందండి. ఇప్పుడు ఆయన బెయిల్ మీద బయటికి రాగానే ఆయన 10 రోజుల ముందు ఎంత కొట్టారు, ఎక్కడ కొట్టారు, ఏ ఎముక ఇరిగింది, ఏ ఎముక డ్యామేజ్ అయింది, ఆ వాపులు కాళ్ళ మీద ఎందుకు వచ్చినాయి, కాళ్ళ మీద కంకు కర్రలతో కొట్టినారా, ఇవన్నీ బయటకు వస్తాయండి. సో వాళ్ళకి తెలుసు ఈ పని చేస్తే ఈ రిజల్ట్ ఉంటది, ఇవాళ కాకపోతే రేపు బయటకు వచ్చిందని తెలుసు అండి. విశాల్ గున్ని గారు కానీ గౌతమ్ సేవక్ గారు కానీ ఇప్పుడున్న ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి రాజకీయ నాయకులు వాడుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేయడమే నేను అనుకుంటున్నా. కానీ వాళ్ళు కూడా చాలా తెలివిగానే ఉంటారండి. ఈ రోజు రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఆ సునీల్ కుమార్ ఓకే, సునీల్ నాయక్ పాపం ఎక్కడో బీహార్ లో ఉన్నారండి. బీహార్ లో ఒక అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన ఆయన చీఫ్ హోదాలో ఉన్నారు, ఐజీ హోదాలో ఉన్నారండి. ఆ ఐజీ హోదాలో ఉన్న వారికి ఇక్కడ నుంచి దామోదర బృందం అంటూ ఒక బృందం వెళ్ళారండి. ఆ బృందం వెళ్ళినప్పుడు కనీసం వారెంట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఏ గ్రౌండ్స్ తో వారెంట్ మేము ఇష్యూ చేస్తున్నాం, తర్వాత మాకు పర్మిషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా రాసుకుపోకుండా అక్కడికి వెళ్ళిపోతే అర్ధరాత్రులు గోడలు దూకి ఆయన పట్టుకోపోతే అక్కడ పాట్నా కోర్టు చివాట్లు పెట్టింది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, అతనేమి నక్సలైట్ కాదు, మావోయిస్ట్ కాదు, టెర్రరిస్ట్ కాదు. ఒక వ్యక్తి కోసం ఇంత పెద్ద యంత్రాంగం పనిచేస్తుంటే మీరు గుర్తుపెట్టుకోండి బ్రహ్మనాయుడు గారు, ఈ విషయం చెప్పాలి. ఇవాళ ఆయేషా మీరా చనిపోయి 20 సంవత్సరాలు గడుస్తుందేమోనండి పాపం. ఇవాళ ఆ తల్లి విజయవాడ కోర్టుకు వస్తే స్వయంగా మాకు కబురు చేస్తే నేను వెళ్ళానండి. ఆ డెడ్ బాడీకి సంబంధించిన ఆ పార్ట్స్ ఉన్నాయి చూడండి, అవి ఇస్తుంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు జడ్జిని నిందించిన నిందలు కాదండి, జడ్జి గారిని ఎన్ని మాటలు అన్నారో. ఒక న్యాయ దేవత, ఒక న్యాయమూర్తి, మీరు న్యాయం చేయరమ్మా, మీరు అక్కడ కూర్చోండి దండగా, మీరు వెళ్ళిపోండి, మీ వల్ల న్యాయమే జరగదు, న్యాయస్థానాలే వృధా అన్నా సరే న్యాయమూర్తి అక్కడ మహిళ కన్నీటి పర్యంతమై మేమందరం అక్కడే ఉన్నామండి. గుండెలు బాదుకుంటూ తల్లి ఆ తండ్రి ఇద్దరు ఏడుపులు చూస్తుంటే వర్ణనాతీతం. వాళ్ళిద్దరు స్కూల్ టీచర్లండి. సిబిఐ నుంచి న్యాయం జరుగుతుందని ఆ డెడ్ బాడీ ముక్కల్ని మళ్ళీ ఖననం చేసిన ముక్కల్ని బయటికి తీసి కోర్టు పర్మిషన్ తీసుకొని మళ్ళీ అప్పచెప్తే ఏమీ చేయలేమంటూ ఇచ్చేస్తే మళ్ళీ పూడ్చి పెట్టడానికి ఇవాళ వెళ్ళినామండి. ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం సార్. పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది, లేకపోతే వాళ్ళు ఇట్లా అన్నారు, వీటిలో అన్నారు. మహిళలకి రక్షణ లేకుండా ఏ ప్రభుత్వాలు ఎందుకు సార్, ఏ ప్రజాస్వామ్యం ఎందుకు సార్? ఆ తల్లి చెప్పింది నా బిడ్డకి న్యాయం జరగలేదు కాబట్టి ఇక్కడ ఏ బిడ్డకి న్యాయం జరగదమ్మా. పెద్దవాడు ఉంటే తప్పిచ్చేస్తాడు, పేదవాడిని ఇరికిచ్చేస్తారు. పేదవాడి మీదకి పిలిచినటువంటి రివాల్వర్ పెద్దవాడి మీదకి వెళ్ళదమ్మా. ప్రభుత్వాలు మారిని. సత్యం బాబు నిర్దోషం అన్నారు, మరి దోషెవరు? 4 గోడల మధ్య ఒక మహిళని రేప్ చేసి చంపేస్తే సీసీ కెమెరాల మధ్యలో జరిగిన విషయాన్ని కూడా పట్టుకోలేనటువంటి ఈ పోలీస్ వ్యవస్థ 20 సంవత్సరాల నుంచి ఎన్ని సార్లు ఫెయిల్ అయింది సార్. చనిపోయింది ఒక ఆయేషా మీరా కాదు, ఎంతో మంది ఆడబిడ్డల కలలు. దాని తర్వాత విజయవాడలో 120 హాస్టల్స్ వెకెట్ చేశారు. మొత్తం హాస్టల్స్, లేడీస్ హాస్టల్ మూసేశారు. ఆ పిల్లలందరూ వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళిపోయారు. వాళ్ళ కళలు మొత్తం నాశనం అయిపోయినాయి. వీటి గురించి చర్చలు పెట్టండి. వ్యక్తిగత విషయాల గురించి, అసెంబ్లీలో విషయాలు ఏంటో సార్, వ్యవస్థలు ఎటు వెళ్ళిపోతున్నాయో గానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. నాకైతే చాలా బాధ అనిపించింది సార్. ఇలాంటివి రిపీట్ కాకూడదని కోరుకుంటున్నాను సార్. కంక్లూజన్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు. సార్ శ్రీకాంత్ రెడ్డి గారు అంటున్నారు, శ్రీకాంత్ గారు, రెడ్డి గారు కాదు, శ్రీకాంత్ గారు ఓన్లీ. శ్రీకాంత్ గారు అంటున్నారు రేపన్న రోజు మళ్ళా వైసీపీ ఇలాంటి దొంగ డ్రామాలన్నీ వాళ్ళకి తెలుసండి, మనకు తెలీదు. వాళ్ళు చేసే డ్రామాలన్నీ మేం చేస్తాం అనుకుంటే ఎట్లా? వాళ్ళకి అవన్నీ బై బర్త్ వచ్చాయి. అందుకనే కదా రాజారెడ్డి రాజ్యాంగాన్ని గత ప్రభుత్వంలో అమలు చేసింది. సో వాళ్ళు చేసినట్టే మేం చేస్తామని ఎలా అనుకుంటారు? ఏదేమైనా మా పార్టీ కార్యాలయం మీద జరిగిన విషయాలన్నీ ఎంక్వైరీలో ఉన్నాయండి. తప్పకుండా నిజాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. ఇంకా పేర్నాని గారి వ్యాఖ్యలు చాలా చాలా దారుణ